ఎవరు క్లాస్ ఉండడం లేదు. అదేవిధంగా మీనాక్షి కంటి ఆసుపత్రి డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ బివి క్రాంతి మేడం గారిని వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం సార్. మేడం ప్లీజ్ పిల్లలు క్లాస్ పెట్టండి. ఇంతమంది డాక్టర్లు వాళ్ళ క్లినిక్ వదిలిపెట్టి మనం మీ పిల్లల ఉత్సాహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చేసినారు. మరి ఆ ఉత్సాహాన్ని మనం వాళ్ళలో కూడా నింపాలి. మరి కర్నూలు బాలోత్సవాల నిర్వాహకుడు ధనంజయ్ గారిని సన్రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత మన నందూరు గ్రామ అధ్యక్షులు డాక్టర్ పేరు ప్రసాద్ సార్ గారిని, కుమార్ సార్ గారిని వేదికగా అలంకరించబోతున్నాను. తిరుమల సార్ ప్లీజ్. వెలాసిటీ కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీనివాసరావు సార్ గారిని వేదికగా అలంకరించబోతున్నాను. ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ప్రార్థనా కార్యక్రమం. కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరకించు మహతల్లి మాదిను తల్లికి మల్లె పూదంగా మహకన్న తల్లి తొలుతుంటే మోగల గోదావరి కదలిపోతూ పరులు లేవుతుంటేమో బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మాదిలు తల్లికి మల్లె పూదంగా. నంది బాలోత్సవాలు నిర్వహిస్తున్నాం నంద్యాల జిల్లా కేంద్రంలో. అలాగే ఈసారి కూడా 3 పిల్లల పండుగను జరుపుకుంటున్నాం. ప్రధాన ఉద్దేశం ఈ పిల్లల సంబంధించి నంది బాలోత్సవాలు నిర్వహించడానికి పిల్లలలో ఒక శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడం కోసం, అట్లాగే పిల్లలలో ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించి కనీసం 3 రోజుల పాటైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళకు దేశ నాయకులకు సంబంధించి కానీ సమాజంలో ఉన్న మంచి వ్యక్తుల గురించి కానీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు సంబంధించి ముందుగా వివిధ సంస్థల విద్యార్థులకి
వివిధ రంగాల్లో నిష్ణాతులైన పెద్దలకి అందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మరియు అందరికీ నమస్కారం. నేను డాక్టర్ క్రాంతి చైతన్య, గుండె వైద్య నిపుణుడు. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకి, ఈఓ గారికి మరియు నంది బాలోత్సవం తృతీయ పండుగని పిల్లలందరూ ఎంతో చురుగ్గా పాల్గొని ఇది నిజంగా ఒక పండుగలాగా మీరందరూ దీన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి, నంది బాలోత్సవం వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈ నంది బాలోత్సవ నిర్వాహకులకి, అదేవిధంగా డిఓ సార్ గారికి మరియు ప్రముఖ వైద్యులందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ టీచర్స్ కూడా మై అట్లే వెల్కమ్. ఈ నంది బాలోత్సవం వరుసగా 2 సంవత్సరాలు జరుపుకొని ఇది 3వ సంవత్సరము. సో ఇందులో టోటల్గా 41 విభాగాల్లో మీకు కాంపిటీషన్ అనేది పెడతా ఉన్నారు, అకాడమిక్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ మీద. మరి ఈ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేసి మీలో ఉన్న స్కిల్స్ను బయటికి తీసుకురావడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ కార్యక్రమంలో అందరూ బాగా పాల్గొని మంచిగా మీకున్న అకాడమిక్ పరంగా కానీ స్కిల్స్, అదేవిధంగా కల్చరల్, డ్యాన్స్, మ్యూజిక్ వీటిలో కూడా మీరు ఈ యాక్టివిటీస్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. స్టూడెంట్స్ అందరికీ కొద్దిగా మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుందమ్మా. ఆల్ స్టూడెంట్స్ ప్లీజ్ బీ సైలెన్స్. టీచర్స్ మీరు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులకి మా ప్రత్యేక నమస్కారం. విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ ప్రత్యేక ఆహ్వానం. ఇలాంటి ఒక కార్యక్రమం 3వ వార్షికోత్సవం జరుపుతున్నందుకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి ఒక పోటీ ప్రపంచంలో పిల్లలలో చాలా ఒత్తిడి ఉంటుంది. అలాంటి ఒత్తిడిని తగ్గించడానికి, ఇలా వాళ్ళ వివిధ రకాల ప్రతిభను బయట వెలిగించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంచిన అవకాశం మాకు ఇచ్చినందుకు నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరికీ నమస్కారం. అల్పే ఎరుగల సమరం సాగించు మా యువతరం. అల్పే ఎరుగల సమరం సాగించు మా యువతరం. వివేకానందుని బోధనలైక దిశ నిర్దేశం. వివేకానందుని బోధనలైక దిశ నిర్దేశం. మనమంతా
బాలోత్సవం కమిటీ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ 2 రోజులు మీరు ఎంజాయ్ చేయాలి, చాలా ఆనందంగా గడపాలి. ఎప్పుడు మనం పాఠశాలలో పాటలు వినడమే కాదు, మనం ఆట పాటలతో కూడా ఆనందంగా గడపాలి. ఎప్పుడైతే మీరు ఆనందంగా గడుపుతారో అప్పుడే బాగా చక్కగా చదువుతారు. చదువులో ఆట పాటలు కూడా ఒక భాగం. మీరందరూ కూడా ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పిల్లల్లో ఎన్నో కళలు నైపుణ్యాలు దాగి ఉన్నాయి. వాటిని బయటికి తీయడానికి, వాటిని వ్యక్తీకరించడానికి, వాటిని ప్రదర్శించడానికి వేదిక కావాలి. ఇది మరి బాలోత్సవం అనేది ఒక అద్భుతమైన వేదిక. మీరందరూ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడానికి ఇది నిజంగా మన నంద్యాలలో మనం ఇలా 3వ నంది బాలోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి చూద్దాం ఈ 2 రోజుల్లో మీ కళలను ఎలా, నైపుణ్యాలను ఎలా ప్రదర్శిస్తారో, ఎలా ఆనందం మరి అందరికీ పంచుతారో మరి అందరూ కూడా వేచి ఉన్నారు. మరి ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించుకొని బాలోత్సవం మరి పాఠశాలలో ప్రతిరోజు పాఠాలు నేర్చుకుంటున్నాం. పాఠాలతో పాటుగా మరి మనకు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్నో పిల్లలు నేర్చుకోవాలి. ఒక మంచి వ్యక్తి తయారు కావాలంటే పిల్లలు చదువుతో పాటుగా సంస్కారవంతులుగా తయారు చేయడం అవసరం. భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. మరి ఇటువంటి సాంప్రదాయబద్ధంగా ఉన్న మన భారతదేశంలో మనమంతా కూడా పౌరులమైనందుకు ఎంతో గర్వంగా ఉంది. మరి భారతీయ కళలను, భారతీయ సంస్కృతిని మనం అందరికీ పంచే విధంగా మరి ఈరోజు రేపు ఈ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించుకొని మనందరం కూడా ఆనందంగా గడుపుతాం. మరి ఇట్లాంటి కార్యక్రమంలో మరొకసారి ఈ బాలోత్సవ కమిటీ చాలా శ్రమకు వచ్చి ఎన్నో రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. వీళ్ళు సార్ ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తాం, మీరు తప్పకుండా రావాలి. నిజంగా వాళ్ళు ఎంత అసలు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు చేయడానికి ముందుకొచ్చారు. మరి తప్పకుండా నేను వస్తానని మాట ఇచ్చాను. మరి దానికి తగినట్టుగానే మంచి ఏర్పాట్లు చేశాను. పిల్లలందరూ కూడా చాలా ఈరోజు రేపు బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బాలోత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ బాలోత్సవాల నిర్వహణకి మన విజ్ఞాన కేంద్రాలు బాలోత్సవ కమిటీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పిల్లల్ని అత్యంత వేగంగా అభివృద్ధి కావాలన్నా, సమగ్రంగా అభివృద్ధి కావాలన్నా బాలోత్సవాలు ఉపయోగపడతా ఉన్నాయి. అందుకని ఈ బాలోత్సవాలని రాష్ట్ర మొత్తంగా నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే మనకి సమయం దాదాపు 1 గంట, మన టైం టేబుల్ కట్టి 1 గంట అదనంగా ఉన్నాం. ఈ సభ కొద్దిసేపట్లో ముగుస్తుంది. ఈ ముగిసిన వెంటనే తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ నోట్ చేసుకోండి. ఇదే వేదిక మీద ఫ్యాన్సీ డ్రెస్ సబ్ జూనియర్స్, ఫ్యాన్సీ డ్రెస్ జూనియర్స్ ఉంటుంది మొదట. అది అయిన తర్వాత క్లాసికల్ డ్యాన్స్ జూనియర్స్ ఉంటుంది. క్లాసికల్ డ్యాన్స్ జూనియర్ తర్వాత సీనియర్స్ ఉంటుంది. ఇది ఈ మొదటి స్టేజ్ మీద జరిగే ప్రోగ్రాం. తర్వాత బయట ఉన్నటువంటి స్టేజ్ మీద ప్రారంభం మనకి మీటింగ్ అయిన వెంటనే ఏకపాత్రలు స్టార్ట్ అవుతాయి. ఏకపాత్ర అయిన తర్వాత లఘునాట్యం ఉంటుంది. ఈ 2 స్టేజీల్లో కల్చరల్ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత మనకి బయట ఉన్నటువంటి టెంట్లో సైన్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఈ హాల్లోనే బాల్కనీలో మనకి అయిన వెంటనే కథారచన తెలుగు సీనియర్స్ జూనియర్స్ ఉంటుంది. అదైనా గంట తర్వాత కవితా రచన ఉంటుంది. ఇంకో గంట తర్వాత ఉత్తరం రాయడం ఉంటుంది. ఈ 3 పోటీలు బాల్కనీలో జరుగుతాయి. మనకి ఎదురుగా ఉన్నటువంటి రామకృష్ణ కాలేజీలో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఇది అయిన వెంటనే వ్యాస రచన తెలుగు జూనియర్స్ సీనియర్స్ ఉంటుంది. అది అయిన తర్వాత 12:30 1 గంటకి వ్యాస రచన ఇంగ్లీషు జూనియర్స్ సీనియర్స్ ఉంటుంది. 2 గంటలకి ఎదురుగా ఉన్నటువంటి రామకృష్ణ ఆడిటోరియంలో చిత్రలేఖనం సబ్ జూనియర్స్. ప్రసాద్ సార్ గారు ఇద్దరు కలిసి ఇవ్వాల్సిందిగా
Good morning, everyone. Do you know who am I today? I am the solar panel. I am very useful to all. I am taking energy from sunrises. Sunrises, come to me. I will give you solar energy. Sunrises, come to me. I will give you solar energy. Please use solar panel. Save your earth to money. Thank you. My school name is Shivarama Krishna English Medium School, Tajrapalli. Today I am hearing tablecraft from Let I explain what is the Good morning everyone. My name is దగ్గర పెట్టు దగ్గర పెట్టు. I have used the prayers. I dance very nice. Thank you. నేను నన్నయ్యని. నేను 11వ శతాబ్దానికి చెందిన రాజనరేంద్రుని. తెలుగులోకి ఆహ్వానించాను. ఆదిపర్వం, సభాపర్వం, ఆనందపర్వంలో కొంత భాగం రాశాను. నేను నన్నయ్య మరియు మేడం మీరు కొంచెం కూర్చోండి మేడం. అప్లోడ్ కానీ మైక్ మేడం. మీరు వచ్చి అప్లోడ్ ఉండాలి మేడం. గుడ్ మార్నింగ్ టు ఆల్. मैं लक्ष्मी देवी हूँ. मैं लोगों को धन और प्रताप लाभ करती हूँ. थैंक यू. हेलो, नमस्ते. टुडे myself Jeevan Kalwa from Sri Lakshmi English Medium High School came in front of you as a tree. I am one of the nature's important gift on earth. I take carbon dioxide and give oxygen. I do food, clothing, cosmetics, medicines, shelter to birds and animals. Next week. రమేష్ గారు. రమేష్ 24. Hello, good morning. నంది బాలోత్సవ సందర్భంగా ఈరోజు అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా నంది బాలోత్సవం మన నంద్యాలలో జరగడం మనకు చాలా గర్వకారణం. నిజంగా ఈ అంతటికి కారణమైన ఈ నంది బాలోత్సవ కమిటీ మెంబర్స్ మనము చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో శ్రమ కోర్చి ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసి చాలా చక్కగా ప్లాన్ చేసి మన నంద్యాల పాఠశాలలో అన్ని పాఠశాలలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిల్లలందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఈరోజు రేపు ఈ కార్యక్రమం నిర్వహించడం మనకంతా కూడా చాలా గర్వకారణం. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి పిల్లలకు ఎప్పుడు కూడా పాఠశాలలోనే చదువే కాకుండా చదువుతో పాటుగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పిల్లల్లో ఉత్సాహాన్ని పిల్లల యొక్క ముఖ్యంగా పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నాట్య ప్రదర్శన కావచ్చు, లేదా మోనో యాక్షన్ కావచ్చు, లేదా రకరకాల యాక్టివిటీస్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అన్నిట్లో కూడా పిల్లలు చాలా చక్కగా చాలా ఆసక్తిగా ప్రదర్శిస్తున్నారు. మరి నిజంగా ఈ ప్రదర్శన మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మరొకసారి నంది బాలోత్సవ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గత 2 ఏళ్ల నుండి ఇక్కడ నిర్వహిస్తున్న నంద్యాల జిల్లాలో నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో
ఈ నంది బాలోత్సవాలు అనేటి పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం, వాళ్ళలో ఒక సైంటిఫిక్ ఆలోచనను పెంపొందించడం కోసం ఈ నంది బాలోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు సమాజంలో వివిధ రకాల మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. మూఢనమ్మకాలతో వివిధ ఇదిగా అయిపోతున్నారు. సమాజమే మూఢత్వం పెరిగిపోతే సమాజమే అంధకారం లేకపోతుంది. కాబట్టి పసి హృదయాల నుండే ఒక సైంటిఫిక్ ఆలోచనను పెంపొందించడం కోసం, ఈ మూఢత్వాన్ని నిర్మూలించడం కోసం ఈ కార్యక్రమాలు అనేటివి నిర్వహిస్తున్నాం. ఈ 2 రోజుల పాటు మన ఈ మున్సిపల్ టౌన్ హాల్, రామకృష్ణ డిగ్రీ కాలేజ్, వివేకానంద ఆడిటోరియం, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యాసరచన, వక్తృత్వ తదితర దాదాపు 54 పోటీలు నిర్వహించి వాళ్ళలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లలకు బహుమతులు అందజేయడం, వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నా పేరు మౌలాలి, నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్. థ్యాంక్ యూ. మనం ఇక్కడ నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నంది బాలోత్సవాలను గత 3 సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాము. అయితే నంది బాలోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు సెల్ ఫోన్ వల్ల పిల్లల్లో క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అనేది లేకుండా పోయింది. అంటే ఎప్పుడు ఏ విషయమైనా ఈ రోజు మనం దేని మీద ఆధారపడినామంటే మనకి ఏ విషయాలు గుర్తుండడం లేదు. ప్రతిదీ సెల్ పైన ఆధారపడి ఉన్నాం. కనీసం అంటే 2 ఫోన్ నెంబర్లు కూడా మనం చెప్పలేం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒక యంత్రాలపై, ఒక టెక్నాలజీపై మనిషి మెదడు దానిపై ఆధారపడితే ఇంకా భవిష్యత్తులో అనేది దాని జీన్స్ ప్రకారం కూడా ఆ జీన్స్ నశించిపోయి ఈ విధంగా ఇతరులపై ఆధారపడే విధంగా మన విద్యార్థులు తయారవుతారు. కావున ఆ సృజనాత్మకతను నిలబెట్టాలనే ఉద్దేశంతో, మంచి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి బాలోత్సవాల సంఘము, దీని తరపున మేము నిర్వాహకులుగా గర్వపడుతున్నాము. పివి ప్రసాద్, నంది బాలోత్సవాలు, చీఫ్ ఎడిటర్.